హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో నేను నిన్న కొత్తూరు వెళ్ళాను అనమాట. కొత్తూరులో నిన్నటి నుంచి బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. బోనాలు ఎలా జరిగాయి ఏంటి అది ఇక్కడ యాడ్ చేయబోతున్నా. ఇంకా బోనాలతో పాటు ముస్లిమ్స్ కూడా ఒక పూజ చేస్తారనమాట. అది నిన్న చేయలేదు, ఒక 2-3 డేస్ ముందు అయితే వాళ్ళు చేస్తారు. ఆ రోజు నేను నైట్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు అయితే నేను అది కూడా చూస్తాను. దీన్ని ఈ వీడియోలో అయితే నేను యాడ్ చేస్తా. వీడియో చివరి దాకా చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే బోనాలు నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారో వీడియో రికార్డ్ చేశాను కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నా, చూడండి. నేను కొత్తూరులోకి ఎంటర్ అవుతూ ఉంటే వీళ్ళైతే నీట్గా రెడీ అయ్యి దేవుడి గుడికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇలా కుండలు పట్టుకుని దాంట్లో చూడండి వేపాకులు పెట్టున్నారు కుండలో. నెక్స్ట్ కుండకి చుట్టుపక్కల పసుపు కుంకుమతో అలంకరించి, కుండలో ఏముందో తెలియదు కానీ కుండ పైన దీపం ఇంకా అగరబత్తి పెట్టున్నారు. ఇలా పెట్టి అలా ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తారు. ఎల్లమ్మ గుడికి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి దీని చుట్టుపక్కల తిరుగుతారనమాట. ఇక్కడే నేను మీకు ఒకటి చూపిస్తా. వాళ్ళు అక్కడ డెకరేషన్ చేసి పైన ఇలా పెట్టున్నారు కదా, దాని వెనకాలైతే ఇది ఎలా పెడితే వీళ్ళైతే ఇక్కడ డప్పులతో సందడి చేస్తూ దేవుడిని అయితే తీసుకువెళ్ళడానికి రెడీ అవుతున్నారనమాట. అక్కడైతే పసుపు వేస్తున్నారు కదా, దాన్ని వీళ్ళు ఎల్లమ్మగా కొలుసుకుంటారని అనుకున్నా. గుడి అయితే వేరే దగ్గర ఉంది, కానీ వీళ్ళైతే ఇక్కడ నుంచి దేవుడిని అయితే తీసుకువెళ్తారనేసి నాకైతే అనిపిస్తూ ఉంది. వీళ్ళు ఇక్కడ అలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఇక్కడ నుంచి అయితే వీళ్ళు అలా దేవుడిని అయితే తీసుకువెళ్తున్నారు. దేవుడు అంటే ఇదిగో వీళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో దీన్ని అక్కడ అలా తీసుకెళ్తూ ఉన్నారనమాట. తీసుకువెళ్ళి అక్కడ పైన వ్యాన్ కనిపిస్తుంది కదా మీకు బ్యాక్ సైడ్, ఆ వ్యాన్లో అయితే తీసుకెళ్ళి పెట్టారు. పెట్టి అక్కడ నుంచి అయితే దేవుడి గుడికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు బోనాలని చూసారు కదా, ఇప్పుడు సేమ్ ప్లేస్లో మన ముస్లిం సోదరులు వాళ్ళ పూజల్ని ఎలా చేస్తారో చూడండి. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం, నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఇలాగా. మీరు ఒకవేళ చూసుంటే కామెంట్ చేయండి, ఓకేనా? ముస్లిమ్స్ ఇలా పూజ చేసే విధానాన్ని నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అక్కడ చూసారా కొబ్బరికాయలతో మాల చేసి వేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా పువ్వులు కూడా వేస్తున్నారు మెడలో మాల చేసి. ఈ గ్రీన్ కలర్ బట్ట ఇంకా రెడ్ కలర్ బట్ట ఉంది కదా, ఇక్కడైతే పొగ చల్లుతూ ఉన్నారు. ఆయన చూడండి ఎలా దిష్టి తీస్తూ ఉన్నారు. నేనైతే దిష్టి అనేసి అనుకుంటున్నాను, దానికి ఇంకేమంటారో నాకైతే తెలీదు. సో చిన్న పిల్లల్ని ఇలా చుట్టూగా తిప్పి వాళ్ళకి దిష్టి తీస్తున్నారని అనుకుంటున్నాను. అక్కడ పిల్లలకి ఏదైతే చుట్టూరా తిప్పుతూ ఉన్నారో ముస్లిమ్స్ మాత్రమే కాదు, అక్కడికి హిందువులు కూడా వెళ్ళి వాళ్ళ పిల్లల్ని ఇస్తే వాళ్ళని కూడా అలా తిప్పుతూ ఉన్నారనమాట. ఆ పిల్లల్ని కూడా నాకు అర్థం కావట్లేదు ఇది ఏంటి అనేది. కానీ ఒకే ప్లేస్లో ఒక ముస్లింకి సంబంధించిన పూజ, నెక్స్ట్ ఒక హిందూకి సంబంధించిన పూజ ఒకే ప్లేస్లో జరగడం అనేది